దేశాభివృద్ధికి మాజీ ప్రధాని నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగాన్ని మార్చాలనే మోదీ ఆశ ఎప్పటికీ నెరవేరదన్నారు. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి తుఫాన్ రాబోతోందని చెప్పారు. 10 ఏళ్లలో బీజేపీ వరల్డ్ రిచెస్ట్ పార్టీగా ఎలా మారిందో మోదీ చెప్పాలన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్ధికి విశేష సేవ చేశారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని శాంతివనంలో అగ్రనేత సోనియా గాంధీతో కలిసి నివాళి అర్పించారు. భారతదేశాన్ని శాస్త్రీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. నెహ్రూ సేవలు వెలకట్టలేవన్నారు రాహుల్ గాంధీ. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి సునామీ రాబోతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జూన్ 4 తర్వాత కేంద్రంలో కూటమిది అధికారమని ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. మోదీ రాజ్యాంగాన్ని మారుస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ భగవంతుని దూత అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు రాహుల్. मुझे परमात्मा ने ऊपर से भेजा है, मैं बायोलॉजिकल नहीं हूं, मैं परमात्मा का मैसेंजर हूं, उनका काम करने आया हूं. ये उन्होंने पता है क्यों कहानी निकाली है, ये परमात्मा वाली, क्योंकि चुनाव के बाद जब वही ईडी के लोग नरेंद्र मोदी से अदानी जी के बारे में पूछेंगे तो नरेंद्र मोदी कहेंगे मैं नहीं जानता, परमात्मा ने कहा था. బీజేపీ దేశ సంపదను దోచుకుందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. కేవలం 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రపంచంలోనే రిచెస్ట్ పొలిటికల్ పార్టీగా ఎలా ఎదిగిందని ప్రశ్నించారు. మోదీ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. तो परिस्थितियां ऐसी बन गई हैं कि 10 सालों से धर्म का नाम लेकर ऐसी सरकार आई है इस देश में और ऐसी राजनीति हावी हुई है जो सिर्फ सत्ता के लिए काम करती है. इन पे रोक सिर्फ कांग्रेस पार्टी ला सकती है और कांग्रेस पार्टी ने लाकर दिखाया है आपको. దేశ రాజకీయాల్లో భారీ మార్పు రాబోతుందన్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. ప్రజల్లో వచ్చిన మార్పే ప్రభుత్వ మార్పును సూచిస్తుందన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంలో మోదీ విఫలమయ్యారన్నారు శశి థరూర్. और बदलाव का वक्त आए हैं जनता के मन में, लेकिन जून 4 को जब आंकड़े निकलेंगे मेरे ख्याल में